మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు నేటితో ముగియనున్నాయి. ఇవాళ 7వ విడత పోలింగ్తో ఎన్నికలకు తెరపడుతుంది. ఈ మేరకు 7వ విడత పోలింగ్కు కేంద్రం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 7వ విడతలో భాగంగా 57 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. దీంతో పాటు ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఏడో విడతలో 8 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరగనుంది. బీహార్ 8, చండీగఢ్ 1, హిమాచల్ ప్రదేశ్ 4, జార్ఖండ్ 3, ఒడిశా 6, పంజాబ్ 13, ఉత్తరప్రదేశ్ 13, పశ్చిమ బెంగాల్లో 9 స్థానాలకు ఎన్నికలను అధికారులు నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఏడో విడతలో 10.06 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. జేపీ నడ్డా, సీఎం యోగి ఓటేశారు. अंतिम चरण का चुनाव आज देश के 8 राज्यों के 57 सीटों पर हो रहा है, जिसमें उत्तर प्रदेश की 13 सीटों पर भी आज पूर्वी उत्तर प्रदेश में मतदान हो रहा है। पिछले 2.5 महीने से अधिक समय से जो देश के अंदर आम जन की आकांक्षाओं को पूरा करने के लिए जनता जनार्दन की जो अपेक्षा थी उसके अनुरूप विभिन्न राजनीतिक दलों ने जनता जनार्दन के सामने अपने अपने मुद्दे रखे, अपनी सरकारों के समय के कार्य और कारनामों को रखे। आज अंतिम चरण में 8 राज्यों के 57 सीटों पर मतदान हो रहा है। आज मुझे अपने पैतृक गांव विजयपुर में अपने बूथ पर आकर वोट देने का सौभाग्य प्राप्त हुआ और अपने बूथ पर सबसे पहला वोट मुझे देने का सौभाग्य प्राप्त हुआ। मैं सबसे अपील करता हूं कि सशक्त भारत के लिए, सक्षम भारत के लिए, सामर्थ्यवान भारत के लिए और आत्मनिर्भर भारत के लिए सभी मतदाता ज्यादा से ज्यादा मतों के साथ अपना मतदान का प्रयोग करें और सभी मतदाता भारी संख्या में आकर अपने मतदान का प्रयोग करके प्रजातंत्र को भी मजबूत बनाएं और भारत को समर्थ भारत, सक्षम भारत, आत्मनिर्भर भारत और विकसित भारत इस संकल्प को पूरा करने में अपना योगदान करें। आज प्रातः यहाँ मुझे अपने गांव वासियों से भी, अपने भाई बहनों से भी मिलने का सौभाग्य प्राप्त हुआ। मन को भी बहुत अच्छा लगा, पुराने मित्रों से भी मिलने का सौभाग्य प्राप्त हुआ और मैं इसको प्रजातंत्र का त्योहार मानता हूं, उत्सव मानता हूं और प्रजातंत्र को मजबूत करने का इस उत्सव को ज्यादा से ज्यादा लोग मनाएं और सामर्थ्यवान भारत को आगे बढ़ाने में अपना योगदान करें। आज मुझे 10,06,00,000 మంది ఓటర్లలో 5,24,00,000 మంది పురుషులు, 4,82,00,000 మంది మహిళా ఓటర్లు, 3,574 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. మొత్తం 1.09 లక్షల పోలింగ్ కేంద్రాలను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. 7వ విడతలో ప్రముఖులు పోటీ చేసే స్థానాలకు పోలింగ్ జరగనుంది. వారణాసి నుంచి ప్రధాని మోడీ, మండి స్థానం నుంచి నటి కంగనా రనౌత్ పోటీ చేసే స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.
దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు ఈ రోజుతో ముగుస్తున్నాయి. ఇవాళ 7వ విడత పోలింగ్తో ఎన్నికలకు తెరపడనుంది. ఈ మేరకు 7వ విడత పోలింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత లేటెస్ట్ అప్డేట్స్ని ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, చెప్పండి. రైట్ మన ఈరోజు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి తుది అంకానికి సంబంధించి అంటే 7వ దశ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 904 అభ్యర్థులు ఈ 57 లోక్సభ నియోజకవర్గాల నుంచి బరిలో ఉన్నారు. ప్రముఖులు అంటే ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి నుంచి, మండి నుంచి ఇటు హీరోయిన్ ప్రముఖ హీరోయిన్ కంగనా రనౌత్ పోటీలో ఉన్నారు. వారితో పాటు ప్రముఖులు, సీనియర్ నేతలు అందరూ కూడా మొత్తం 904 అభ్యర్థులు ఈ 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 57 లోక్సభ స్థానాలకు బరిలో ఉన్నారు. మొత్తం ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు కూడా ఈ రోజు అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. బీహార్ లో 8, చండీగఢ్ 1, హిమాచల్ ప్రదేశ్ 4, జార్ఖండ్ 3, ఒడిశా 6, పంజాబ్ 13, ఉత్తరప్రదేశ్ 13, అలాగే పశ్చిమ బెంగాల్లో 9 లోక్సభ నియోజకవర్గాలు పోలింగ్ జరగబోతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది. 7వ విడతలో దాదాపు 10,06,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. 1,09,000 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడ పటిష్ట భద్రత మధ్య కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నికల పోలింగ్ ను నిర్వహిస్తోంది. మొత్తం 172 ఎన్నికల పరిశీలకులు నియమించారు. వీరిలో సాధారణ పరిశీలకులు 64 మంది, పోలీస్ పరిశీలకులు 32, 76 వ్యయ పరిశీలకులను నియమించారు. వారు 2 రోజుల క్రితమే ఆ నియోజకవర్గాలకు చేరుకున్నారు. మొత్తం 2,707 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 2,799 స్టాటిస్టిక్ సర్వేలెన్స్ టీంలు, 1080 నిఘా బృందాలు, అలాగే 560 వీడియో వ్యూయింగ్ టీంలు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. మొత్తం 201 ఇంటర్నేషనల్ చెక్ పోస్టులు, బోర్డర్ చెక్ పోస్టులు, 906 అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, మద్యం గానీ, డ్రగ్స్, నగదు అక్రమ రవాణా జరగకుండా ఎక్కడికక్కడ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు సముద్ర వాయు మార్గాల్లో కూడా కేంద్ర ఎన్నికల సంఘం గట్టి నిఘాను ఏర్పాటు చేసింది. ఇక వృద్ధులు, వికలాంగుల కోసం, ఓటింగ్ వచ్చే వారి కోసం నీరు ఏర్పాటు చేయడం, షెడ్లు, టాయిలెట్స్, వాలంటీర్లను ఏర్పాటు చేసి వీల్ చైర్లు వచ్చే వారిని ర్యాంపులపై తీసుకువెళ్లే విధంగా కూడా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అంటే వృద్ధులు, వికలాంగులతో సహా ప్రతి ఒక్కరికి ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల పోలింగ్ అనేది తుది అంకానికి చేరుకుంది. నేటితో ఎన్నికలు పోలింగ్ సాయంత్రం 6 గంటలతో ముగియబోతున్నాయి. 4వ తారీఖున ఫలితాలు వెలువడ కాబోతున్నాయి. ఇక ఈ రోజు ఎగ్జిట్ పోల్ కు సంబంధించి అంటే ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ను అనౌన్స్ చేసేందుకు ఆయా సంస్థలు సిద్ధంగా ఉంటాయి. కానీ 6 గంటల 30 నిమిషాల తర్వాత మాత్రమే ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేయాలి. ఈ లోపు విడుదల చేస్తే మాత్రం అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం నేను ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ శివ.